ఈ 7 గుడ్ ఫ్రైడేకి మనం సిలువదారి నాటకం వేద్దాం అన్నారంట. అనుకొని పూనుకున్నారు, సిలువదారి నాటకం వేద్దాంరా అని పూనుకున్నారు. ఒక గురువుని తెచ్చుకొని అన్ని ట్రైనింగ్లు పొందారు. పేతురుకొకడు, పిలాతుకొకడు, రోమా సైనికులకి కొందరు, మరియమ్మకొకరు, అట్లా అన్ని పాత్రలు ఫిల్ అయినాయి. యేసు ప్రభు పాత్ర ఎవరేస్తారు అంటే ఒక డ్రింక్ మాస్టరు వేస్తే హీరో పాత్ర వేయాలి కాబట్టి హీరో యేసు ప్రభువే కాబట్టి నేను యేసు ప్రభు క్యారెక్టర్ వేస్తాను అన్నాడంట. గురువు చెప్పాడు, అట్లయితే ఇది నేర్చుకొని ఇది పూర్తయ్యేంత వరకు నువ్వు తాగకూడదయ్యా అన్నాడు. ఏమైందిలే తాగడం, కొద్ది రోజులు ఆపుదాంలే అన్నాడు. అంతేకాదయ్యా, మరి సిలువను మోసుకుంటా తిరగాలంటే ఏమైంది, మోద్దాంలే, ఇబ్బంది ఏముంది. అంతేకాదయ్యా, రోమా సైనికులు కొరడాలతో కొడతారు, మరి ఆ దెబ్బలు తింటా మోయాలి సిలువ అంటే కొడతారంటే నిజంగా కొడతారా, యాక్షనా అంటే యాక్షనే బాబు, అంటే దాని ఏముంది, అంత మాత్రం లేకపోతే యాక్షన్ లేకపోతే రక్తి కట్టదు కదా, సరే కానీ. ఆ రోజు రానే వచ్చింది, జనం అంతా గుంపు కూడారు, ఎవరి పాత్రల్లోకి వాళ్ళు వచ్చేశారు. గురువుగారు ముందే చెప్పాడు, అయ్యా యేసు ప్రభు పాత్రధారికి చాలా ఓర్పు సహనాలు కావాలి, ఏదన్నా ఇబ్బంది ఎదురైనా నువ్వు రియాక్ట్ కాకూడదు, ఎందుకంటే ఆయన రియాక్ట్ కాలేదు. వధకు తేబడిన గొర్రె వలె మౌని అయ్యి తలదించుకొని ఆయన అన్నీ భరించాడు కనుక నువ్వు అట్లా భరించేటట్టు అయితేనే ఈ పాత్ర, దాన్ని ఏముందిలే అన్నాడు. ఆ రోజు రానే వచ్చింది, ఇక ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు వచ్చారు. పిలాతు తీర్పు అయిపోయింది, వానిని సిలువ వేయండి, వానిని సిలువ వేయండి అని యూదులు కేకలు వేశారు. వారి కేకలే గెలిచాయి. యేసు ప్రభుకి ఇక సిలువ ఘట్టం ప్రారంభమైంది. అరచేతుల దెబ్బలు, పిడిగుద్దులు ఇవన్నీ నడవాలి కదా, ముళ్ళ కిరీటం ఇవన్నీ జరగాలి కదా. సరే, వాటిల్లో కొన్ని మిస్టేక్స్ అయినా ఏముందిలే అని ఓర్చుకున్నాడు. ఇక సిలువ భుజాన్ని వేసుకొని ఊరేగింపుకి వెళ్ళాలి ఆయన. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. భారభరితమైన సిలువ భుజాన్ని వేసుకొని ప్రభువు నడిచినట్టు యేసుక్రీస్తు పాత్రధారి నడుస్తున్నాడు. విషయం ఏంటంటే రోమా సైనికులకి ఈ పాత్రలు వేయటం అలవాటు లేదు, కొత్త వాళ్ళకి ధైర్యం చాల జనం ముందు నిలబడటానికి. అందుకని ధైర్యం కోసం కాస్త పుచ్చుకున్నారు వాళ్ళు. ఎవరు? రోమా సైనికులకు వేసిన వాళ్ళు కాస్త పుచ్చుకున్నారు ధైర్యం కోసం. ఆ తాగిన బిర్రు మీద వచ్చి ఇక పదా అంటా ఉన్నారు. మరి కాస్త ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నాడు అర్థం కాదుగా. యాక్షన్లో పక్కన కొట్టుపోయి ఈయన సిలువ వేసుకొని 4 అడుగులు నడవంగానే నిజంగానే పెళ్ళామని బాధాడు ఒకడు. చెళ్ళుమనేసరికి గురువుకి వెళ్ళి చూశాడు. గురువు చూశాడు, ఏందన్నాడు, వాడు నిజంగానే కొట్టాడు అన్నాడు. ఏం మాట్లాడద్దు పదయ్యా అన్నాడు. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత ఇంకొకటి తూలి కొట్టాడు, ఒరిజినల్ కొట్టాడు, పటామని కొట్టాడు. చెళ్ళు మంది ఇక ఓపిక పట్ల రే అన్నాడు. అనేసరికి వెంటనే అందుబాటులో గురువు ఉండి, యేసు అలా అనలేదయ్యా అన్నాడు. నిజంగానే కొట్టాడు గురువు గారు. ఇప్పుడు కొరడా దెబ్బలే కాదు, ఎగిరి తన్నాలి. ఇంకొకటి వచ్చి మరి నటన కానీ కాస్త పుచ్చుకున్నారు, ఎగిరి కొట్టాడు. కొట్టేసరికి అలాగున దవనామని బోర్ల పడ్డాడు. మరి యేసు ప్రభు ముమ్మారు పడ్డాడు ఆ విధంగా, సిలువను మీద వేసుకుని బోర్ల పడ్డాడు. పడి రేయ్ అల్లేశాడు. మళ్ళీ గురువు దండం పెట్టాడు. యేసు ప్రభు అలా అనలేదయ్యా. ఇక ఎక్కడ దెబ్బ పడ్డా వీడు కేక్ అయిపోవటం, గురువు గారేమో యేసు ప్రభు అలా అనలేదయ్యా. వాడు నిజంగానే కొడుతున్నారు గురువు గారు, దెబ్బలు తగులుతున్నాయి గురువు గారు. ఇంకొంచెం ముందు పోయినాక ఇంకో గట్టి దెబ్బ కొట్టాడు. ఇక ఆ సిలువను ఎత్తి కింద పడేశాడు.
కింద పడేసి ఏం చేశాడో తెలుసా? ఆ సిలువ మీద పడి సిలువను వాటేసుకొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. పెద్దగా ఎలుగెత్తి ఏడవటం మొదలుపెట్టాడు. గురువు వచ్చి అంటాడు, అయ్యా లే 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 ప్రభు అలా చేయలేదు, లే అల్లే నువ్వు సిలువను మోసుకుంటా వెళ్ళాలంటే అన్నాడు. గురువు గారు నన్ను ఆపుద్ది, ఏడవనియండి అన్నాడు. నన్ను ఏడవనియండి గురువు గారు. నటన కోసం 4 దెబ్బలు తినటానికే నా వల్ల కాలేదు, కానీ ఆయన నా పాపాల కోసమే కదా. అరికాలు మొదలు నడినెత్తి వరకు శిరం మొదలుకొని సిరిపాదం మరి ఒకసారి పడితేనే నాకు ఇట్లుంది. 3 సార్లు నా ప్రభు పడ్డాడని నేను విన్నాను. దారి పొడవునా దెబ్బలతోనే తీసుకెళ్ళి చేతులకు శీలలు కొట్టి కాళ్లకు శీలలు కొట్టి నా ప్రభువుని శిలువలో వేలాడదీశారు. ఇదంతా నా పాపమే కదా, నా కోసమే కదా నా ప్రభు ఇంత. నేనెంత దౌర్భాగ్యుణ్ణి గురువు గారు, నేనెంత నీచుణ్ణి, నేనెంత అసహ్యుణ్ణి. నా ప్రభువుని అర్థం చేసుకోలేకపోయారు. నా కోసమే కదా నా పిచ్చి మా రోజు నీ దెబ్బలు తింది, ఇంత గాయాలు పొందింది, ఇంత శ్రమ పొందింది. అందరూ ఏడవటం మొదలుపెట్టారు. ఆ దినమంది అతడు అక్కడ పడి ఏడ్చి మారు మనసు పొందాడు. నా ప్రియమైన బిడ్డలారా, యేసయ్య పాత్ర వేసిన వాళ్ళు చాలామందికి అనుభవం కలిగింది. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో క్రీస్తు పాత్రధారి కూడా ఇదే అనుభవం కలిగింది. మీరు కావాలంటే ఆయన మాటలు వినొచ్చు. ఆయన కన్నీళ్లతో చెప్తాడు, నటించడానికే నా వల్ల కాలేదు, నా ప్రభు ఎలా భరించాడు అని. భరించాడు. ఇదంతా ఎవరిని ప్రేమించి బిడ్డ? నిన్ను నన్ను మనల్ని ప్రేమించి. ఎల్లరి పాపముల కొరకు ఒకే ఒక్క ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యవంతుడు మన కోసం ఇంత త్యాగం చేశాడు. ఆ ప్రేమే నన్ను గెలిచింది, ఆ సిలువే నన్ను గెలిచింది. ఆ త్యాగమే నా హృదయాన్ని ఆకర్షించింది. నేను ఇంకా పాపినై ఉండగానే, నీచుండై ఉండగానే, నా సొంత వారే చావురా, నువ్వు ఎప్పుడు చేస్తావురా, నీకు ఎప్పుడు చావు వచ్చిందిరా, నువ్వు చావట్లేదురా అని నా సొంత వాళ్ళే అన్న దినం నేను అనుభవించుతున్న దినములలోనే నా కోసం చనిపోయి తిరిగి లేచిన నా ప్రభు, నా పక్షముగా వెల చెల్లించిన నా ప్రభు, నేను ఇంక నువ్వు పాపినై ఉండగానే నన్ను ప్రేమించిన నా ప్రభు. ఇది నాకు అర్థమైనప్పుడు నేను ఎందుకు ఆగాలండి పాపంలో? ఇంకా ఇది అర్థమైన నాకు ఇంకెందుకు బతకాలండి నేను పాపంలో, పాపిగా? దానికోసమే అంత చేసింది. కాబట్టి నాకు వద్దు ఆ బతుకు అని నాకు ఈ మ్యాటర్ అర్థమైన తర్వాత నా హృదయం తప్పించిపోయింది, పరితపించిపోయింది. ఎప్పుడు నాకు రక్షణ. ఈరోజు ఇంత వివరంగానూ ఆయన సిలువను విన్నావు. నీకు అర్థం కాలేదా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని? నీకు అర్థం కాలేదా నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి ఒక నూతన సృష్టిగా నిన్ను చేయాలని నా ప్రభు కోరుకుంటున్నాడని నీకు అర్థం కాలేదా? నువ్వు, నేను, మనం എല്ലാ మానవులం అందరము రక్షణ పొందాలని ఆ మహానుభావుడు భూమి మీదికి దిగొచ్చి మన కోసం అసువులు బాసినటువంటి అనుభవం నువ్వు ఎరగవా? నీకు అర్థం కాలేదా? అర్థమైతే నువ్వు ఆగలేవు బిడ్డ. అన్నా నాకు అర్థమైందన్నా, ఈవేళ నేను నా పాపాలు కడిగేసుకుంటానన్నా, నూతన సృష్టిగా నేను మారుతానన్నా, నా యేసయ్య ప్రేమ నాకు అర్థమైందన్నా, నా పాప జీవితాన్ని వదిలేస్తానన్నా, నేను నూతన సృష్టిగా మారాలన్నా, చాలేమన్నా నన్ను వీస్తే నేను రక్షణ పొందడానికి సిద్ధం అన్నవాళ్ళు ఎవరున్నారో మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. చేతులెత్తిన బిడ్డరా, లేచి ఇక్కడికి రా, నా ముందుకు రా. ఎవరున్నారో రక్షణ సిద్ధమైన వాళ్ళు? దేవుడు నీతో మాట్లాడితే నీకు యేసు కావాలనుకుంటే, నువ్వు కావాలి యేసుకున్నాడు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసుకు నువ్వు కావాలి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా. పరిశుద్ధాత్మ స్వరం నీ కోసమే వినిపిస్తుంది. ఈ ఏర్పాటంతా నీ కోసమే జరిగింది. నడు, పరిగెత్తి. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడా వచ్చేనా? నా వచ్చే. వద్దు ఇంకా పాపపు జీవితం వద్దు, పాడు జీవితం వద్దు, లోకానుసారమైన జీవితం వద్దు, నశించిపోయే బ్రతుకు. తెలియనప్పుడు మనం బ్రతికాం, తెలియనప్పుడు జీవించాం. తెలిసి మనం ఇక ఆలస్యం చేయకూడదు.
అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని నా ప్రాణప్రియుడు ఇంత త్యాగం చేశాడు. నీ కోసమే ఈ శుభవార్త, నీ మార్పు కోసమే నా ప్రభు ఎదురు చూపు. రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ అనేకులు ఉన్నారు. ఇందాక చేతులు ఎత్తారు. ఇంకెంతకాలం పాపిగా బ్రతుకుతావు? ఇంకెంతకాలం పాపంలో ఉంటావు? నాకు రక్షణ పొందే అవకాశం వచ్చినప్పుడు స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళాల. కట్టు బట్టల మీద వెళ్ళి బాప్తిస్మం పొంది రేపు ఏప్రిల్ 17, రేపు గురువారం రోజు నా ఆత్మీయ పుట్టినరోజు, నా లైఫ్ టర్న్ తీసుకున్న రోజు, నా జన్మ ధన్యమైన రోజు, జీవం గల దేవుడు నా బ్రతుకులోనికి ప్రవేశించిన రోజు, నన్ను నూతన సృష్టిగా నా ప్రభు మార్చిన రోజు. ఇక్కడున్న వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నా, పిలవటం నా బాధ్యత, చెప్పటం నా బాధ్యత. పొందటమా పొందకపోవటమా అనేది నీ విఘ్నతకే వదిలేస్తున్నా. నేను బ్రతిమలాడను. రక్షణ విలువ నీకు అర్థమైందా? తెలిసిందా? స్పష్టత ఉందా? అట్లయితే నువ్వు ఆలస్యం చేయకూడదు. నీకు సువార్త అందకపోతే, ఈ విషయం తెలియకపోతే నువ్వు ఆలస్యం చేసినా దేవుడు అర్థం చేసుకోగలడు. కానీ తెలిసి నువ్వు నిర్లక్ష్యం చేయవు. కొంతమంది వ్యసనాలను మానుకోలేక వెనకడుగేస్తారు. కొంతమంది ఇంకా పాపం మీద వ్యామోహం చావక వెనకడుగు వేస్తారు. కొంతమంది మనుషులకు, కులాలకు, మతాలకు, మొహమాటాలకు భయపడి వెనకడుగు వేస్తారు. నువ్వు దేనికోసం ఆగావో నాకు తెలియదు. రేపు అనే రోజు నీకు ఉందో లేదో కూడా నాకు తెలియదు. నా ధర్మంగా నీకు ఇవ్వాల్సిన పిలుపు నీకు ఇచ్చా. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ, నమ్మని వానికి శిక్ష.